టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్కి రిటైర్మెంట్ అనౌన్స్ చేసేశాడు. గబ్బాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ థర్డ్ మ్యాచ్ కంప్లీట్ అయిన వెంటనే అశ్విన్ ఈ అనౌన్స్మెంట్ చేసేశాడు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఒకవేళ అశ్విన్ రిటైర్ అవ్వాలని అనుకుంటే సిరీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇండియా వెళ్ళి చేయొచ్చు కదా. బట్ ఇక్కడ అది కూడా సిరీస్ మధ్యలో రిటైర్మెంట్ అనౌన్స్ చేయాల్సిన అవసరం ఏముంది? దీనికి తోడు మ్యాచ్ టైంలోనే డగౌట్లో విరాట్ కోహ్లీ పక్కన కూర్చున్న అశ్విన్ కూడా ఎమోషనల్ అవుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది. కోహ్లీ అశ్విన్ని హక్ చేసుకుని ఓదార్చడం, అశ్విన్ కళ్ళు తుడుచుకోవడం ఈ వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది. అంటే అశ్విన్ ఉన్నట్టుండి ఈ డెసిషన్ తీసుకున్నాడా? తనకి బీసీసీఐ తగిన గుర్తింపు ఇవ్వడం లేదని ఈ డెసిషన్ తీసుకున్నాడా? అటు బ్యాటింగ్లో ఇటు బౌలింగ్లో రెండింటిలో తన స్థాయికి తగ్గ ఆటగాడిగా ఆడుతూ టెస్టులో టాప్ 3 ఆల్రౌండర్గా ఉన్న అశ్విన్ని బీసీసీఐ ఎందుకు ఆడించడం లేదు? అసలు అశ్విన్ రిటైర్మెంట్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? This will be my last day as an Indian cricketer in all formats as at the international level. అనిల్ కుంబ్లే తర్వాత ఆరెంజ్ స్పిన్నర్ ఎవరు టీమిండియాకి దొరకని టైంలో ఉన్నట్టుండి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు రవిచంద్రన్ అశ్విన్. తమిళనాడుకు చెందిన అశ్విన్ కూడా కుంబ్లే తర్వాత టీంలోకి వచ్చిన చాలామంది స్పిన్నర్ల లాగే 1-2 మ్యాచ్ల తర్వాత కనిపించకుండా పోతాడని అనుకున్నారంతా. కానీ అశ్విన్ ఫస్ట్ మ్యాచ్తోనే తనకి రిటర్న్ వెళ్ళే ప్లాన్స్ లేవని క్లియర్గా చెప్పేశాడు. విండీస్తో జరిగిన ఫస్ట్ టెస్ట్లోనే మొత్తంగా 9 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రికార్డు సాధించాడు. ఇదొక్కటే కాదు, 14 ఏళ్ల క్రికెట్ కెరీర్లో 106 టెస్టులు ఆడిన అశ్విన్ ఇంకా ఎన్నో రికార్డులు సాధించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో 765 వికెట్లు తీసి ఇన్ని వికెట్లు పడగొట్టిన సెకండ్ ఇండియన్గా రికార్డులకు ఎక్కాడు. అలాగే టెస్టుల్లో 537 వికెట్స్ తీసి టెస్టుల్లో కూడా ఇండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్గా రికార్డ్స్ కొట్టేశాడు. అంతేకాదు వరల్డ్లోనే 500 వికెట్స్ సాధించడానికి అతి తక్కువ టెస్టులు తీసుకున్న రెండో బౌలర్గా కూడా అశ్విన్ రికార్డు సాధించాడు. కెరీర్లో 37 సార్లు ఓ ఇన్నింగ్స్లో 5 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియన్ లేట్ స్పిన్నర్ షేన్ వాన్ కూడా 37 సార్లు 5 వికెట్లు పడగొట్టాడు. అంటే మనోడు షేన్ వాన్తో సమానం అన్నమాట. ఈ రికార్డులో అసలు కుంబ్లేని కూడా వెనక్కి నెట్టేశాడు. ఇక అన్నింటికంటే మించి వరల్డ్ టెస్ట్ క్రికెట్లోనే అత్యధికంగా 11 సార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు సొంతం చేసుకున్నాడు. ఇక ఓ మ్యాచ్లో 5 వికెట్లు పడగొట్టడమే కాకుండా అదే మ్యాచ్లో సెంచరీ కూడా బాదిన 4 ఇండియన్స్లో అశ్విన్ కూడా ఉన్నాడు. 2016లో టెస్టుల్లో ఏకంగా 72 వికెట్లు తీయడమే కాకుండా 612 రన్స్ చేసి ఆ ఇయర్ నెంబర్ 1 టెస్ట్ ఆల్రౌండర్ కిరీటాన్ని కూడా పట్టేశాడు. ఇక 2024లో మొత్తం 11 టెస్టులు ఆడిన అశ్విన్ 310 రన్స్ చేసి 47 వికెట్లు తీశాడు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా? టీమిండియా తరఫున 6, 7, 8 ప్లేస్లో బ్యాటింగ్ చేసే అశ్విన్ డొమెస్టిక్ క్రికెట్లో తమిళనాడు టీంకి ఓపెనింగ్ బ్యాట్స్మెన్. అటు డొమెస్టిక్లో ఇటు ఐపీఎల్లో అద్భుతంగా ఆడడంతో 2011లో బీసీసీఐ పిలిచి మరీ టీమిండియాలో ప్లేస్ ఇచ్చింది అశ్విన్కి. అశ్విన్ స్పిన్ మిగిలిన స్పిన్నర్ల కంటే డిఫరెంట్గా ఉండడానికి కారణం అతడి క్యారమ్ బాల్స్ అండ్ ఎక్స్ట్రా బౌన్స్ డెలివరీలే. వీటిని ఆడడానికి బ్యాటర్లు నానా అవస్థలు పడేవాళ్ళు, ఈజీగా అవుట్ అయిపోయేవాళ్ళు. ముఖ్యంగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు అశ్విన్ని ఎదుర్కోవడానికి భయపడేవాళ్ళు. టెస్టులో ఏ బౌలర్కి సాధ్యం కాని రేంజ్లో 268 సార్లు లెఫ్ట్ హ్యాండర్లను అవుట్ చేశాడు అశ్విన్. ఇక అశ్విన్ ఎరాలో ఇలాంటి టాప్ స్ట్రాటజికల్ స్పిన్నర్ ఎవ్వరూ లేరనే చెప్పచ్చు. పిచ్ ఎంతలా బాగలేకపోయినా అశ్విన్ మాత్రం అదరగొట్టేస్తాడు. అలా అశ్విన్కి జస్ట్ 4 ఏళ్లలోనే స్టార్డమ్ వచ్చేసింది. 2015-16 అశ్విన్ కెరీర్లో పీక్ పాయింట్గా చెప్పచ్చు. బౌలింగ్లోనే కాదు బ్యాటింగ్లో కూడా అశ్విన్ అదిరిపోయే ఆటగాడే. మొత్తం టెస్ట్ కెరీర్లో 25 యావరేజ్తో 2503 రన్స్ చేసిన అశ్విన్ అందులో 6 సెంచరీలు 14 హాఫ్ సెంచరీలు బాదాడు. అందుకే ఇప్పటికీ ఇండియా తరపున యువరాజ్ తర్వాత టీమిండియాకి దొరికిన వన్ అండ్ ఓన్లీ బెస్ట్ స్పిన్ ఆల్రౌండర్ అశ్వినే. అయితే ప్రస్తుతం ఆ ప్లేస్ని జడేజా ఫిల్ చేస్తున్నాడు. ఇక టీమిండియా స్పిన్ డియోలో జడేజా అశ్విన్కి మంచి కెమిస్ట్రీ ఉంది. వీళ్ళిద్దరికీ 2012 నుంచి 2023 వరకు టీమిండియా తరపున టాప్ స్పిన్ డియోగా పేరుంది. ఇక టీమిండియాకి ఎన్నో మ్యాచ్లో అశ్విన్ విక్టరీ కట్టబెట్టాడు. అందులో 2021లో ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో బంతితో మ్యాజిక్ చేసి 5 వికెట్లు పడగొట్టిన అశ్విన్ రెండో ఇన్నింగ్స్లో 106/6తో టీం కష్టాల్లో కూరుకుపోయి ఓటమి అంచున నిలబడినప్పుడు ఏకంగా 106 రన్స్ చేసి ఇంగ్లాండ్ ఓటమిని శాసించాడు. ఇలాంటిదే వెస్టిండీస్తో 2013లో ఈడెన్ గార్డెన్స్లో జరిగిన టెస్ట్ మ్యాచ్ కూడా. ఆ మ్యాచ్లో కూడా 156/6తో జట్టు కష్టాలు ఉన్నప్పుడు బ్యాటింగ్కి వచ్చి ఏకంగా 124 రన్స్తో అదరగొట్టాడు. ఇక 2021లో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అశ్విన్ ఆడిన 39 రన్స్ ఇన్నింగ్స్ కూడా మర్చిపోలేనిది. చేసింది జస్ట్ 39 రన్స్ అయినా ఆ మ్యాచ్లో ఇండియా ఓటమి అంచున ఉన్న టైంలో బ్యాటింగ్కి వచ్చి ఏకంగా 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 168 బాల్స్ ఎదుర్కొని మ్యాచ్ డ్రాగా ముగించాడు. అంతేకాదు ఆ మ్యాచ్ టైంకి అశ్విన్ భయంకరమైన వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. దానికి తోడు ఆస్ట్రేలియన్ పేసర్లు బాడీ లైన్ బౌలింగ్తో అటాక్ చేస్తున్నా వాళ్ళ బంతుల బాడీని విపరీతంగా డ్యామేజ్ చేస్తున్నా ఓ వారియర్లా నిలబడి ఫైట్ చేశాడు. ఇలాంటిదే 2022లో బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్ కూడా 145 రన్స్ చేస్తే టీమిండియా మ్యాచ్ గెలుస్తుంది అనుకున్న టైంలో
పిచ్ విపరీతంగా టర్న్ అవుతుండడంతో 74 రన్స్కే ఏకంగా 7 బ్యాటర్లు అవుట్ అయిపోయారు. టాప్ ఆర్డర్ మొత్తం కూలిపోవడంతో ఇక ఇండియాని ఓడించి బంగ్లాదేశ్ చరిత్ర సృష్టిస్తుందని అనుకున్నారంతా. బట్ అప్పుడే క్రీజ్లోకి వచ్చిన అశ్విన్ శ్రేయాస్ అయ్యర్తో కలిసి 49 క్రూషియల్ రన్స్ చేసి ఇండియాని గెలిపించాడు. ఇక రీసెంట్గా 2024లోనే బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో కూడా 144/6తో టీమిండియా కష్టాల్లో ఉన్న టైంలో బ్యాటింగ్ వచ్చిన అశ్విన్ జస్ట్ 133 బాల్స్లోనే 113 రన్స్ చేసి ఇండియాని గ్రేట్ స్కోర్ అందించాడు. ఇలాంటి ఇన్నింగ్స్ అశ్విన్ కెరీర్లో ఇంకా ఎన్నో ఉన్నాయి. అయితే అశ్విన్ గ్రేట్ అచీవ్మెంట్స్కే కాదు, కాంట్రవర్సీస్కి కూడా కేర్ ఆఫ్ అడ్రస్. ముఖ్యంగా అశ్విన్ పేరు తలుచుకోగానే మనకి మన్కడింగ్ గుర్తుకొస్తుంది. కెరీర్ స్టార్టింగ్లోనే 2012లో శ్రీలంకతో మ్యాచ్లో ఆ జట్టు ప్లేయర్ లాహిరి తిరుమనేని మన్కడింగ్ చేయడానికి ట్రై చేసి కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు. ఇక 2019లో పంజాబ్ కెప్టెన్గా ఉన్న అశ్విన్ రాజస్థాన్ స్టార్ ఆటగాడు బట్లర్ని మన్కడింగ్ ద్వారా అవుట్ చేసి భయంకరమైన విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇక 2022 ఐపీఎల్లో వాలంటరీ రిటైర్డ్ అవుట్గా క్రీజ్ వదిలిపెట్టి ఐపీఎల్ హిస్టరీలోనే ఇలా బయటికి వెళ్ళిన ఒకే ఒక బ్యాటర్గా రికార్డులకు ఎక్కాడు. ఇక అశ్విన్ బౌలింగ్ డైరెక్షన్ని ప్రెడిక్ట్ చేయడంలో డిఆర్ఎస్ టెక్నాలజీ కూడా అటు ఇటుగా మిస్ అవ్వడం వల్ల విపరీతమైన విమర్శలు వచ్చాయి. అశ్విన్ బౌలింగ్లో 2022లో సౌత్ ఆఫ్రికా బ్యాటర్ డీన్ ఎల్గార్ అవుట్ అయిన విధానం, ఆ తర్వాత రీసెంట్గా 2024లో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ అవుట్ అయిన విధానాల వల్ల డిఆర్ఎస్ టెక్నాలజీ పైన విమర్శలు వచ్చాయి. ఇక తమిళనాడు ప్రీమియర్ లీగ్ ఆడే సమయంలో ఫీల్డ్పై అశ్విన్ చాలాసార్లు కోపంగా బిహేవ్ చేసి విమర్శలు పాలయ్యాడు. ఇక రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో సూపర్ ఓవర్ డెసిషన్పై అశ్విన్ చేసిన కామెంట్స్ కూడా కాంట్రవర్సీకి దారితీశాయి. కానీ ఇన్ని కాంట్రవర్సీస్ ఉన్నా ఎప్పుడు అశ్విన్ అంటే ఓ క్రికెట్ ఐకన్గానే చాలామంది మనసులో గుర్తుంటాడు. ఎంతోమంది యంగ్ స్పిన్నర్లకి అశ్విన్ ఓ రోల్ మోడల్గా ఉన్నాడు. అయితే ఏజ్ పెరగడం, టీంలో చోటుకు యంగ్స్టర్స్తో పోటీ పెరగడంతో అశ్విన్ని బీసీసీఐ కొద్దిగా సైడ్ లైన్ చేస్తుందనే వార్తలు ఈ మధ్యకాలంలో బాగా పెరిగాయి. దానికి తోడు బ్యాట్తో పర్వాలేదనిపిస్తున్నా బంతితో అనుకున్నంత స్థాయిలో అశ్విన్ రాణించలేకపోతున్నాడనే ఆలోచనతోనే అశ్విన్ని బీసీసీఐ ఎక్కువ మ్యాచ్లో బెంచ్కే పరిమితం చేస్తుందనేది ఓ వార్త. ఇది గమనించి అశ్విన్ సడన్గా ఈ డెసిషన్ తీసుకుని ఉంటాడనేది కొంతమంది ఎక్స్పర్ట్స్ మాట. అలాగే లాస్ట్ ఇయర్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 25 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా జట్టు సిరీస్ గెలవడంలో కీ రోల్ పోషించిన అశ్విన్కి ఈ సిరీస్లో ఇప్పటి వరకు జరిగిన 3 మ్యాచ్లో కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే ఛాన్స్ ఇచ్చారు. ఇదంతా చూసే అశ్విన్ సడన్ రిటైర్మెంట్ ఇచ్చాడనేది ఒక ఒపీనియన్ వినపడుతుంది. మరి మీరు కూడా అశ్విన్ ఈ రీజన్తోనే రిటైర్మెంట్ ఇచ్చాడని అనుకుంటున్నారా, లేదంటే ఇంకేదైనా రీజన్ ఉందని అనుకుంటున్నారా? కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మా దిశ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. నేను మీ కేబీకే సైనింగ్ ఆఫ్.